సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపింపవా, సిలువను ప్రకటింపవా, దాని విలువను వివరింపవా, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపింపవా, సిలువను ప్రకటించవా, దాని విలువను వివరింపవా. లెమ్ము సోదరా, లెమ్ము సోదరి, లెమ్ము సోదరా, లెమ్ము సోదరి, సువార్తను ప్రకటింపవా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామమును బట్టి వందనములు తెలియపరుస్తూ ఉన్నాము. మరి సమయంలో దేవుని యొక్క వర్తమానమును మనము జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకొని దేవుని కృపకు పాత్రలు కావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య సందేశము లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడి ఉన్నటువంటి వాక్య భాగము లోక రక్షకుడెక్క యేసు ప్రభువారు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి మీద ఉన్నటువంటి నరులందరూ కూడా చాలామంది చెబుతూ ఉంటారు, మేము అబ్రహాము కుమారులమని, అబ్రహాము సంతానమని. కానీ అందరూ అబ్రహాము కుమారులు కాదు, అందరూ అబ్రహాము సంతానము కూడా కాదు. ఇక్కడ యేసు ప్రభువారు చెప్పినటువంటి వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగైతే, ఈయన తనకై తను అనుకోవచ్చు, నేను అబ్రహాము కుమారుడినే కదా, అబ్రహాము సంతానమే కదా అని. యేసు ప్రభువారు ఎవరి గురించి అయితే చెబుతాడో, యేసు ప్రభువారు ఎవరి గురించి అయితే ఇతడును అబ్రహాము కుమారుడే అని ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇస్తారో వారు మాత్రమే అబ్రహాము సంతానం అనబడి ఉంటున్నది వాక్యములో రాయబడి ఉంది. యేసు ప్రభువారు ఈ వ్యక్తిని గురించి అనగా పొట్టి జక్కయ్య గురించి అని మనందరికీ కూడా తెలుసు. పొట్టి జక్కయ్యని గురించి ఇతడును అబ్రహాము కుమారుడే అని ఏ సందర్భంలో అన్నాడు, ఎందుకన్నాడు, ఎలా అన్నాడు, అసలు ఎందుకు యేసు ప్రభువారు పొట్టి జక్కయ్యని గురించి ఇతడును అబ్రహాము కుమారుడే అని ఎందుకు అన్నాడు? ఈ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు, ఈ విషయాన్ని పరిశీలనగా చూసినప్పుడు మనకు జ్ఞానమును కలుగు చేయుటకు వాక్యాలు ఉన్నాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు వచ్చి ఆ ఇంటికి వచ్చి చాలాసేపు అయింది, చాలా సమయం అయింది. యేసు ప్రభువారు మౌనంగా కూర్చున్నారు. పొట్టి జక్కయ్య ఏమో అక్కడ వచ్చి నిలబడి ఉన్నాడు. బయట జనులందరూ కూడా యేసు ప్రభువారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈయన పాపి అయిన జక్కయ్య ఇంటికి ఎందుకు వచ్చాడు, పాపి అయిన జక్కయ్య ఇంటికి ఎందుకు వచ్చాడు అనే మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు ఏం మాట్లాడుకుంటున్నారో, వారు ఏం ఆలోచిస్తున్నారో ఇవన్నీ ప్రభువుకు తెలుసు. కానీ మౌనంగా ఉన్నాడు. ఈ మాటలన్నిటిని కూడా ఈ పాపి అయిన జక్కయ్య విన్నాడు. నిజమే, ఈయన రక్షకుడు, నీతిమంతుడు, దేవుని కుమారుడై ఉన్నాడు. యెరికో పట్టణములో ప్రవేశిస్తున్నప్పుడు ఈయన దేవుని కుమారుడు కాబట్టి, రక్షకుడు కాబట్టి ఈయన ఎవరో చూడటానికి ఇంతమంది జనం వచ్చారు. మరి వారందరిని కూడా అందరి వైపు చూడకుండా మేడు చెట్టు ఎక్కినటువంటి నా వైపు చూసి, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్న మాట అన్నాడంటే నా దగ్గరికి రాదగ్గ వ్యక్తి కాదు, నేను అలా పాపిని, నేను అలాంటి వ్యక్తిని కాదు, అయినా వచ్చాడు తగ్గించుకొని.
అప్పుడు అన్నాడు, లేచి నిలబడి, ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. యేసు ప్రభు ఎదుటకు వచ్చి ఆ మాట చెప్పాడు. యేసు ప్రభు వారు రక్షణ పొందడానికి, యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఆయన ఆస్తులను అడిగాడా, అంతస్తులను అడిగాడా, మేడలను అడిగాడా, మిద్దెలను అడిగాడా? మరి ఇక్కడ పొట్టి జక్కయ్య, పాపైన జక్కయ్య, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను అని ఎందుకన్నాడు? అలా ఇస్తేనే యేసు ప్రభు వారు రక్షణ పొందుతారా? ఆశ ఇస్తేనే దేవుడు రక్షణ కలుగు చేస్తాడా? అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువా, నేను నీకు ఇస్తున్నాను ఆస్తిని అనలేదు ఆయన, బేదలకిచ్చుచున్నాను అన్నాడు. ఎవరిదా ఆస్తి? ఎలా సంపాడాడు ఆస్తి? ఎలా సంపాదించాడు ఆస్తి? నా ఆస్తిలో సగభాగమే బేదలకిచ్చుతున్నానంటే పాపం వలన సంపాదించిన ఆస్తి. ప్రభుత్వం వారు సుంకము వసూలు చేయమని, రూపాయి వసూలు చేయమని చెబితే 4 గంటలు వసూలు చేసి రూపాయి ప్రభుత్వానికి చెల్లించి మిగతాది దాచిపెట్టుకునే ధనవంతుడయ్యాడు. ఆయన ధనవంతుడయ్యి పాపాత్ముడుగా ఉన్నాడు. నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు ఆయన. ఈ రీతిగానే పొట్టి జక్కయ్య అన్ని గ్రహించి, నేను పాపిని కదా, యేసు ప్రభు వారి ఎదుట నా పాపములు నేను ఒప్పుకుంటే నేను రక్షింపబడతాను, నా ఇంటికి రక్షణ వస్తుంది అన్న ఉద్దేశము చొప్పున, ఆలోచన చొప్పున సంతోషభరితుడై తన పాపములను ఆయన ఎదుట ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎప్పుడైతే జక్కయ్య నిలవబడి, ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకిచ్చుచున్నానని అన్నాడో, ఆ మాట తర్వాతే యేసు ప్రభు వారు ఈ మాట అన్నాడు. అనగా మనం చేయవలసింది ఏంటి? యేసు ప్రభు వారి ఎదుట మన పాపములను ఒప్పుకోవాలి. యేసు ప్రభు వారు లోకరక్షకుడని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు నా పాపములు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్పని హృదయమందు విశ్వసించాలి. పాపి అయిన జక్కయ్య ఆ రకంగా విశ్వసించాడు కాబట్టి, ఆ రకంగా మరి దేవుని గురించి హృదయమందు నమ్మాడు కాబట్టి తన పాపములు ఆయన ఎదుట ఒప్పుకున్నాడు. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట అక్కడ రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. పొట్టి జక్కయ్య అనగా పాపైన జక్కయ్య, నేను ఏ పాపం చేయలేదు ప్రభువా, మరి జనులందరూ కూడా నా మీద నేరం పెడుతున్నారు, జనులందరూ కూడా నన్ను అన్యాయస్తులు అంటున్నారు, నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని బ్రతుకుతున్నాను, ఇదిగో ప్రభుత్వం వారు నాకు ఇచ్చే జీతంతో నేను బ్రతుకుతున్నాను, వీరందరూ వేసేది నిందలు, నేను పాపం చేయలేదు, నా దగ్గర డబ్బులు లేదు, తినడానికే లేదు అని చెప్పాడు ఆయన? చెప్పలేదు. కారణం ఏదో తెలుసా? ఆయన యేసు ప్రభు వారిని నమ్మాడు కాబట్టి, దేవుని కుమారుడని, నీతిమంతుడని, ఆయన పాపులను ప్రేమించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికే తండ్రి ఈ లోకానికి ఆయన పంపించాడు అని విశ్వసించాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల ఎవరు మనల్ని మోసం చేయరు, ఎవరు మనకు అన్యాయం చేయరు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు కూడా నేను ఏ పాపం చేయలేదు, నేను నీతిమంతుడును, పరిశుద్ధుడును, నాలో దోషం ఉన్నదని కానీ నాలో పాపం ఉన్నదని కానీ ఎవరు కూడా చూపించలేరు. నేను పాపము చేయటానికి మరి ఆస్కారమే లేదు, నేను పాపము చేయడానికి నా మనసు అంగీకరించదు అనే మాటలు చెబుతూ ఉంటారు. మరి అలాగా అందరూ నీతిమంతులు అనుకుంటే యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? అలాగా అందరూ కూడా పరిశుద్ధులు అనుకుంటే మరి యేసు ప్రభువు వారు ఎందుకు రక్తం చిందించాడు, ఎందుకు మరణించాడు? పాపుల కోసం కాదా? పాపము చేసినటువంటి వారి కోసం కదా? దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారి కోసమే కదా ఆయన ప్రాణం పెట్టింది, రక్తం చిందించింది. మరి పాపము లేని వారుగా ఎలా చెప్పుకుంటాము? అలా చెప్పుకొని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకున్నటువంటి వారిగా ఉంటాము. పాపైన జక్కయ్య తనను తాను మోసం చేసుకోవడానికి ఇష్టపడలేదు. పాపైన జక్కయ్య దేవుని కుమారుడు ఎదుట అబద్ధమాడటానికి ఇష్టపడలేదు. పాపైన జక్కయ్య దేవుని కుమారుడు ఎదుట పాపములు ఒప్పుకొని రక్షణ పొందటానికి ఇష్టపడ్డాడు. ప్రియ సోదరి సోదరుడా,
నువ్వు రక్షణ పొందాలి అంటే, పాప క్షమాపణ పొందాలి అంటే నీ పాపములు ఒప్పుకోవాలి. పాపిని జక్కి ఒప్పుకున్నాడు. ఇప్పుడు నా ఆస్తిలో సగము ప్రభువా బేదలకు ఇస్తున్నాను అనగా, వారి దగ్గర నుంచి నేను మోసం చేసి తీసుకున్నాను, వారి దగ్గర నుంచి నేను మోసం చేసి సంపాదించాను, డబ్బులు వారికే 4 అంతలు, ఒక భాగము తీసుకుంటే 4 అంతలు చెల్లిస్తానన్నాడు. పాపం ఒప్పుకోలేదా? నేను పాపినని అని క్రీస్తు ఒప్పుకోలేదా? నేను మోసం చేశానని మరి పొట్టి జక్కి ఒప్పుకోలేదా? ఆ ఒప్పుకున్న తర్వాతనే యేసు ప్రభువారు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉంది. ఒక మనిషి చేసిన పాపములు యేసు ప్రభువారి ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ మనుషుడు రక్షింపబడతాడు, నూతన హృదయాన్ని పొందుతాడు. పాపము చేయలేదని మనం దాచిపెట్టుకుని ఎడలా, మేము పాపాత్ములు కాదని మన పాపములు దాచిపెట్టుకుంటే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో మాట రాయబడి ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. యేసు ప్రభువు స్వయంగా చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అతిక్రమములో దాచిపెట్టలేదు ఆయన, అతిక్రమంలో దాచిపెట్టలేదు ఆయన, ఒప్పుకున్నాడు కాబట్టి ఇతడును అబ్రహాము కుమారుడిని యేసు ప్రభువారు సెలవిచ్చి ఉన్నాడు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. పాపములు విడిచిపెట్టువాడు దేవుని వలన కనికరము పొందుతాడు. పాపములను ఒప్పుకొనివాడు యేసు ప్రభువు వలన రక్షణ పొందుతాడు. ప్రియ సోదరి సోదరుడా, నీవు అతిక్రమంలో దాచిపెట్టి, పాపములు దాచిపెట్టి నేను వర్ధిల్లటం లేదు, నాకు శాంతి సమాధానం లేదు అని నువ్వు అనుకున్నట్లుగైతే నీ పాపములు దాచిపెట్టిన వలన దేవుడిని నేను దీవించటం లేదు. నీ పాపములను నీవు దాచుకున్న వలన వర్ధిల్లలేకపోతున్నావు. భూమి మీద ఒక మనుషుడు వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క సహాయం కావాలి, దేవుని యొక్క కృప కావాలి, యేసుక్రీస్తు యొక్క ప్రేమ కావాలి. యేసుక్రీస్తుతో నీవు అనుబంధం పెంచుకుంటే, యేసుక్రీస్తుతో ఆత్మీయ అనుబంధం నువ్వు పెంచుకున్నట్లుగైతే, యేసుక్రీస్తుతో ఆయన మార్గంలో నడిచినట్లుగైతే నీవు వర్ధిల్లుతావు. ఏ మనుషుడైతే పాపం చేస్తాడో, ఏ మనుషుడైతే అతిక్రమలు దాచిపెట్టుకుంటారో వారు వర్ధిల్లరు. ఈ రోజున పొట్టి జక్కయ్య ఆస్తిని సంపాదించుకోవచ్చు, పొట్టి జక్కయ్య మేడలు కట్టుకోవచ్చు, కానీ అన్ని కలిగి ఉండవచ్చు, కానీ ఆయనకు తక్కువైంది ఏంటి? రక్షణ లేదు. ఆ రక్షణ విలువేంటో, యేసు ప్రభువారి యొక్క కృప ఏంటో ఆయన బట్టి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత యేసు ప్రభువారి ఎదుటకు వచ్చి, దేవా నేను పాపిని, నేను పాపం చేశానయ్యా, కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో, ఎవరి దగ్గర అయితే మరి నేను మోసం చేసి తీసుకున్నానో వారికి 4 అంతలు చెల్లిస్తానని క్రీస్తు ఎదుట ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ మాట అనగలిగాడు యేసు ప్రభువారు. ప్రియ సోదరి సోదరుడా, పాతాళములో ఉన్నటువంటి ధనవంతుడు కూడా తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు. ఆలోచించారా? పాతాళములో వేతన అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు. కానీ కాదనలేదే, నువ్వు నా కుమారుడు కాదు అనలేదే, కానీ తండ్రి పలికాడు. కానీ అబ్రహాము కుమారుడిని పిలవడం వచ్చేమో, కానీ నీకు నీ ఇష్టం వచ్చిన జీవితం జీవించావు. నీ జీవితం అంతా కూడా నీ ఇష్టం వచ్చిన జీవితం నువ్వు జీవించావు. కానీ నువ్వు అబ్రహాము సంతానము కాదు. తండ్రి దగ్గర నుండి వేరైపోయి లోకాన్ని ప్రేమించి లోకాచల వైపు పయనిస్తున్నటువంటి నీకు అబ్రహాము తండ్రి ఎలా అయ్యాడు? అబ్రహాము నీ తండ్రి అయితే, అబ్రహాము సంతానం నీవైతే అబ్రహాము చేయ క్రియలు నువ్వు చేయాలి కదా. అబ్రహాము దేవుని గురించి ఆలోచించినట్లుగా నీవు ఆలోచించాలి కదా. మరి ఆలోచించావా? ధనవంతుడు భూలోకంలో ఉన్నప్పుడు నా తండ్రి అబ్రహాము కాబట్టి దేవునికి నా తండ్రి లోబడినట్లుగా నేను లోబడాలి. నా తండ్రి అబ్రహాము దేవుని మాట వినినట్లుగా నేను దేవుని మాట వినాలి, దేవుని ప్రేమించాలి,
అని నువ్వు అనుకోలేదు. కాబట్టి నీకిష్టం వచ్చి నీ జీవితకాలం అంతా నీకిష్టం వచ్చిన జీవితం నువ్వు జీవించావు, అందుకని వేతన పడుతున్నావు. లోకంలో జీవించినంత మాత్రాన లోకంలో ఉన్నటువంటి మనము నీతి లేకుండా, సత్యం లేకుండా, భయం లేకుండా, విశ్వాసం లేకుండా, రక్షణ లేకుండా, నీతి క్రియలు చేయకుండా మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాము సంతానమని నీవు పిలువబడుట యందు లాభం లేదు. క్రియలు కావాలి, విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. ప్రియ సోదరి సోదరుడా, ఈ రోజున ఆ విశ్వాసము, ఆ నమ్మకము, ఆ క్రియలు జక్కయ్యలో కనపడ్డాయి. కాబట్టి యేసు ప్రభు వారే చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడని. జక్కయ్యను చెప్పిన రీతిగా యేసు ప్రభు వారు విశ్వాసగా ఉన్నటువంటి నిన్ను, సేవకుడిగా ఉన్నటువంటి నిన్ను అదే మాట అనగలడా? అనడానికి కావలసినటువంటి క్రియలు మనలో కనపడుతున్నాయా? లేక ధనవంతుడిలాగా అబ్రహాము అని పేరు అబ్రహాము నా తండ్రిని పేరు చెప్పుకొని ఇష్టానుసారంగా లోకరీతిగా ప్రేమించు, మరి అబ్రహామే మా తండ్రి, అబ్రహాము సంతానం మేము అని చెప్పుకుంటూ పాపాన్ని ప్రేమించేవారు అబ్రహాము సంతానం ఎలా అవుతారు? కాబట్టి ఈరోజు మనం ఆలోచించాలి. ఇక్కడ మనం చూస్తున్న విషయాన్ని చూస్తే యేసు ప్రభు వారే స్వయంగా చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు రక్షణ వచ్చి ఉన్నది. నువ్వు రక్షింపబడాలి అంటే, నీ ఇంటికి రక్షణ రావాలి అంటే, నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడాలి అంటే నువ్వేం చేయాలి? పాపములను ఒప్పుకోవాలి. 8వ వచనములో మనం చూసాము, లూకాసు వార్త 19:8, మరి పొట్టి జక్కయ్య లేచి నిలబడి, ప్రభువా నా ఆస్తిలో సగమిస్తున్నాను. ఇప్పుడు ఆస్తి ఇమ్మని చెప్పాడు ఆ దేవుడు నిన్ను. నువ్వు క్షమాపణ పొందాలంటే, రక్షణ పొందాలి అంటే ఆస్తి అడిగాడా దేవుడు? అడగలేదు. ఆయన దగ్గరకు వచ్చి నీ నోటితో నీ పాపములను యేసు ప్రభు వారి ఎదుట ఒప్పుకుంటే నువ్వు క్షమించబడతావు. నీ పాపములను ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. దేవుడు నీకు రక్షణ కలుగు చేస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, సహోదరి సహోదరుడా, చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును. ఎవరి ఎదుట ఒప్పుకోవాలి? మన పాపములను యేసుక్రీస్తు ఎదుట ఒప్పుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. నువ్వు పవిత్రుడుగా, పవిత్రురాలుగా ఉండాలి అంటే ఏం చేయాలి? మన పాపములు మనం ఒప్పుకోవాలి, మన దోషములను మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మన పాపములను మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన దోషములను ఆయన ఎదుట ఒప్పుకుంటామో, అప్పుడు మన సమస్త దుర్నీతి క్రియల నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో ఏం కావాలని కోరుకుంటున్నావు? మోసం చేసి ఆశని సంపాదించలేక పొట్టి జక్కయ్య రక్షణ గురించి తెలుసుకున్నాడు. ఆస్తిపరుడిగా ఉండాలని కోరుకోలేదు. ఈ లోకములో శాశ్వతమైన సుఖము ఉంది అని భావించలేదు ఆయన. యేసు ప్రభు వారే రక్షకుడని గ్రహించాడు. ఆయన పాపుల కోసమే వచ్చాడు. భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరైతే పాపం చేస్తున్నారో, ఎవరైతే మోసం చేస్తున్నారో వారందరినీ రక్షించడానికి వచ్చాడు. జక్కయ్య గమనించాడు, గ్రహించాడు, హృదయమందు విశ్వసించాడు. రక్షణ పొందటానికి తన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని ఉన్నాడు. యేసు ప్రభువారు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడేనని. ఆ మాట నిన్ను గురించి యేసు ప్రభువారు చెప్పగలరా? నన్ను గురించి చెప్పగలరా? యేసు ప్రభువారు ఆ మాట చెప్పడానికి తగిన క్రియలు నీలో ఉన్నాయా? పాప క్షమాపణ కావాలని నువ్వు కోరుకుంటే, యేసు ప్రభువారు ఎదుటకు వచ్చి నీ పాపములను ఒప్పుకున్నట్లుగా అయితే, ఈ రోజున పొట్టి జక్కయ్యను ఏ విధంగా అయితే, పాపేనక జక్కని ఏ విధంగా అయితే
అబ్రహాము కుమారుడని యేసు ప్రభువారు స్వయంగా పిలిచాడో అదే రీతిగా నిన్ను పిలవగలడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటి? అతిక్రమములో దాచిపెట్టుకోకూడదు, పాపములు ఒప్పుకోవాలి. ఏబు గ్రంథములో 31వ అధ్యాయము 33వ వచనములో అంటాడు, ఏబు ఆదాము చేసినట్లుగా పాపము చేసి సమాజమునకు భయపడి నా రొమ్ములో నేను చేసిన పాపము దాచుకొనిన ఎడల వేషధారినవుదును అన్నాడు. ఆలోచించారా? ఆ రోజు ఆదాము పాపము చేసి దేవుని ఎదురుగా రాకుండా, దేవుని ఎదురుగా రావడానికి భయపడి చెట్లు చాటును దాగుకున్నాడు. దేవుడు వచ్చి పిలిచాడు, ఆదాం నువ్వు ఎక్కడున్నావని. నీ స్వరము విని నేను భయపడి దాగుకొంటిని. దేవుడు అంటే ఎవరు భయపడతారు? పాపం చేసేవారు భయపడతారు, పాపం చేసిన వారు భయపడతారు. ఆదాము పాపము చేయక ముందు వరకు కూడా దేవునితో మాట్లాడాడు, దేవుని ఎదుటికి వచ్చాడు. ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని ఎదుటికి రావడానికి భయపడుతున్నారు, చెట్టు చాటు దాక్కున్నాడు. ఈ రోజున గ్రామాలలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన యొక్క సంఘాలు, మందిరములు ఉన్నాయి. ఆ మందిరంలోకి రావడానికి, ఆ మందిరంలోకి కూర్చోవడానికి నువ్వు భయపడుతున్నావంటే, నువ్వు రావడానికి వెనకంజి వేస్తున్నావంటే, నువ్వు సాకులు చెప్పి తప్పించుకుంటున్నావంటే నువ్వు దేవునికి భయపడుతున్నావు పాపము చేసినందువలన. ఆ పాపము నిన్ను భయపెడుతుంది. ఆదాము పాపము చేసి దేవుని ఎదుటికి రాకుండా చెట్లు చాటును దాక్కున్నాడు. ఆ మాటని ఏబు గారు వర్ణించాడు. ఆదాము చేసినట్లుగా పాపము చేసి సమాజానికి భయపడి నేను ఉన్నట్లుగైతే, నా రొమ్ములో నేను పాపమును దాచిపెట్టుకున్నట్లుగైతే నేను వేషధారిని అవుతాను. ప్రియ సోదరి సోదరుడా, పాపము దాచిపెట్టుకొని ఈ లోకములో నీతిమంతుడుగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్న వేషధారివి. నాలో పాపము లేదు, నేను మంచివాడినే, కానీ ఎందుకో ప్రార్థనకు రాలేకపోతున్నాను, కానీ సమయం ఉన్నది అని నువ్వు దాటేస్తున్నావంటే నువ్వు వేషధారివి. నీ రొమ్ములో పాపం ఉన్నది, నీ హృదయంలో పాపం ఉన్నది, కానీ అది బయటకు చెప్పుకోలేకపోతున్నావు. నీవు మనుషుల ఎదుట ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ పాపములు దేవుని ఎదుట, దేవుని కుమారుడు ఎదుట నీ పాపములు ఒప్పుకున్నట్టుగైతే నీవు మరణించక ముందు, ఈ లోకాన్ని వదిలి వెళ్ళక ముందు నువ్వేం చేయాలంటే అబ్రహాము సంతానం అని పిలువబడాలి. అబ్రహాము సంతానం అని పిలువబడాలి. మన పాపములు ఒప్పుకోవాలి, మన దోషములు ఒప్పుకోవాలి. మనం పాపము లేని వారిని చెప్పుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటాము. రక్షణ రాదు, దేవుని కృప రాదు, క్షమాపణ పొందలేము. వీటన్నిటి వలన మనం చేసిన పాపముల వలన మనకి శిక్షా కారణములు అవుతాయి. మనం చేసిన దోషములు మన జీవితములలో అంధకారమయం కలుగు చేస్తాయి. ప్రియ సోదరి సోదరుడా, ఇశ్రాయేలు యొక్క ప్రజలకు మోషే గారు చెప్పారు, మీ పాపములు మిమ్మల్ని పట్టుకొనును. ఎవరి పాపములు? మీ పాపములు మిమ్మల్ని పట్టుకొనును అన్న మాట రాయబడి ఉంది. మరి ఈ సమయంలో మన పాపముల వలన మన జీవితాలు అంధకారమయం కాకుండా ఉండాలి అంటే అబ్రహాము సంతానముగా నువ్వు పిలువబడాలి. అబ్రహాము సంతానముగా నువ్వు పిలువబడాలి అంటే యేసుక్రీస్తు ఎదుటికి వచ్చి నీ పాపములు ఒప్పుకోవాలి, నీ దోషములు ఒప్పుకోవాలి. ఆయన ఎందుకు వచ్చాడు లోకమునకు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. నీ పాపములను నువ్వు నశించిపోతున్నట్టే, నీ దోషములను నశించిపోకూడదని, నీ అక్రమం వలన నువ్వు శిక్షకు కారణం కాకూడదని ఆయన లోకానికి వచ్చాడు. పొట్టి జక్కను క్షమించకపోతే, పొట్టి జక్కయ్య పాపాలను ఒప్పుకోకపోతే ధనవంతుడు పాతాళంలో ఏతలు పడే స్థితిలో ఉండేవాడు ఎవరైనా. ధనవంతుడు తనకిష్టమైన జీవితాన్ని జీవించాడు. దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆయుష్కాల జన్మలన్నీ కూడా ఆయన ఇష్టానుసారంగా జీవించాడే తప్ప దేవునికి భయపడలేదు, దేవునికి లోబడలేదు, దేవుని మాట వినలేదు. దేవుడు అంటే ఏంటో కూడా ఆలోచించలేదు. ఒక రక్షకుడు యేసు ప్రభువారు నా రక్షణ కోసమై పుట్టాడు, ఆయన ఎదుటికి వెళ్ళి పాప క్షమాపణ పొందుకోవాలి, నా పాపములు ఒప్పుకోవాలి అన్న దాని గురించి ఆయన ఆలోచించలేకపోయాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడికి ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడు?
మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. 70 సంవత్సరములో లేక 8 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ 70 సంవత్సరంలో, ఈ 8 సంవత్సరములు దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం తీరిన తర్వాత మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలి. ఈ లోకాన్ని వదిలి వెళ్ళక ముందే నీవు ప్రభు యొక్క నామాన్ని బట్టి రక్షణ పొందాలి. ప్రభు యొక్క కృపను బట్టి పాప క్షమాపణ పొందాలి. మనం చదువుకున్నాం యోహాను రాసిన యొక్క మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో చూసాం కదా, ఏ రీతిగా ఉన్నాడో. మనం పాపము లేని వారని చెప్పుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటాము. మనము పాపములు ఆయన ఎదుట ఒప్పుకుంటే కనికరము పొందుతాము. ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును. మనం కానీ పాపములు ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి, దుర్నీతి క్రియల నుండి ఆయన మనలను రక్షిస్తాడు, కాపాడుతాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో పొట్టి జక్కేను యేసు ప్రభువు పిలిచిన రీతిగా ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు ప్రభు వారి యొక్క రక్షణ పొందిన యొక్క కుటుంబము, యేసు ప్రభు వారి నామను బట్టి రక్షణ పొందినటువంటి వారు సంతోషభరితులై ఉంటారు. ఆనందకరమైన యొక్క జీవితం జీవిస్తారు. రక్షణ కోసం వెతుకుతున్నావా? నేను చేసిన పాపముల బట్టి ఏ విధంగా రక్షింపబడాలి, ఏ విధంగా పాప క్షమాపణ పొందాలి, నా దోషములకు ప్రాయశ్చిత్తమును ఏ విధంగా కలుగు చేసుకోవాలని ఆలోచిస్తున్నావా? అయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. యేసు ప్రభువు వారు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, విశ్రాంతి నెమ్మదిని కలుగు చేస్తాను అంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభువారు పిలిచిన పిలుపును చూడండి. యేసు ప్రభువారు మన పాపము నిమిత్తం పడిన శ్రమను చూడండి. మన రక్షణ కోసమై ఆయన చిందించడ రక్తము, మన పాప క్షమాపణ కోసమై ఆయన బలిగా పెట్టే ప్రాణము మనము చూసినట్లుగా అయితే మనము పాపము చేయటానికి మన హృదయాలను సిద్ధపరుచుకోము. దావీదు మహారాజు అంటున్నాడు, పాపము చేసినటువంటి స్థితి నుంచి కడగమంటున్నాడు. శుభ్రంగా నా హృదయాన్ని కడగమంటున్నాడు. ఆయన పరిశుభ్రంగా కడగమంటున్నాడు. నేను పాపిని, నా హృదయాన్ని శుభ్రం చేయి, నా హృదయాన్ని కడుగు, నూతన హృదయం దయచేయమని అడుగుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితం అంతా కూడా చీకట్లో బ్రతకటానికి, నీ జీవితం అంతా కూడా లోకాన్ని ప్రేమించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే ధనవంతుడు కానీ యాతన పడినట్లుగా పాతాళంలో యాతన పడవలసి వస్తుంది. ఆ యాతనను తప్పించుకోవాలంటే ఇప్పుడే యేసు ప్రభువు వారి ఎదుటికి వచ్చి పొట్టి జక్కయ్య తాను చేసిన యొక్క దోషములన్నిటిని కూడా ఏ విధంగా అయితే ఒప్పుకున్నాడో, పాపి అయిన జక్కయ్య యేసు ప్రభువు వారి ఎదుటికి వచ్చి ఏమని పలికాడో, అది లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన యొక్క సత్యాన్ని చదువుకొని పొట్టి జక్కయ్య ఒప్పుకున్నట్లుగా పాపి అయిన జక్కయ్య క్రీస్తు ఎదుట ఒప్పుకున్నట్లుగా నా పాపములు నేను ఒప్పుకోవాలి. ఇదిగో పాపి అయిన జక్కయ్య క్రీస్తు ఎదుట తన పాపములు ఒప్పుకున్న రీతిగా ఆయన అబ్రహాము కుమారుని పిలువబడ్డాడు క్రీస్తు చేత. నేను కూడా క్రీస్తు చేత అబ్రహాము కుమారుడు, ఇతడును అబ్రహాము కుమారుని పిలువబడాలి, అబ్రహాము సంతానమని పిలువబడాలి. నేను ఇప్పటి వరకు కూడా లోకములో నా తండ్రి అబ్రహాము అని చెప్పుకున్నాను, కానీ పాపము చేయువారు, దేవునికి దూరముగా ఉన్నటువంటి వారు, దేవుని యొక్క క్రియలు లేకుండా ఉన్నటువంటి వారు, నీతి క్రియలు చేయకుండా ఉన్నటువంటి వారు అబ్రహాము సంతానము కాదని నేను గుర్తించాను. అబ్రహాము సంతానం అని పిలువబడాలంటే అబ్రహాము చేసిన క్రియలు చేయాలి. అబ్రహాము మరి నడిచినట్లుగా దేవుని మార్గంలో నడవాలి. అబ్రహాము లోబడినట్లుగా దేవుని మాటకు లోబడాలి. అబ్రహాము వినేట్టుగా దేవుని మాట వినాలి అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చి హృదయం స్థిరముగా ఉంచుకొని ఆ హృదయమును క్రీస్తు ఎదురుకు తీసుకొని వచ్చి, దేవా నా హృదయాన్ని శుద్ధి చెయ్యి, నా హృదయంలో నీ భయమును ఉంచు, నా హృదయంలోనే నేను రక్షణ ఉంచు, పాప క్షమాపణ కలుగు చేయ్యా, నీ కొరకు ఎప్పటి నుండి నీ కొరకు నేను జీవించే కృపను అనుగ్రహించమని ప్రభువుని మనం వేడుకున్నట్లుగైతే, ప్రభువుని మనం బ్రతిమాడుకున్నట్లుగైతే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మనము చేసిన యొక్క పాపంలో మనకు శిక్షించకుండా ఆ శిక్ష యావత్తు కూడా
ఆయన మనం చేసిన పాపములన్నిటిని కూడా ఆయన శిలువ రూపములో ఆయన భుజస్కంధాల మీద పోసుకొని మనకు పాప బంధాలను విడుదల కలుగు చేశాడు దేవుడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సత్యాన్ని గమనించి ఇప్పటి వరకును కూడా రక్షణ పొందకుండా ఉన్నటువంటి ఎవరైనా ఉంటే యేసు ప్రభువు గురించి తన పాపములు ఒప్పుకోవాలి. రక్షణ పొందినటువంటి వారు ఉంటే క్రీస్తు యొక్క రక్షణను ఎలా కాపాడుకోవాలి, క్రీస్తుతో ఎలా నడవాలి, ఆ క్రీస్తు యొక్క విశ్వాసం బట్టి ఎలా బలపడాలి, క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకం ఎలా ఉండాలి అన్న సత్యాన్ని గమనించి ముందుకు సాగిపోవాలని, మరి అలాంటి వారి అందరికీ కూడా దేవుడు తన కృపను అనుగ్రహించి ముందుకు నడిపించాలని, అలాంటి వారందరూ కూడా రక్షణ కలుగ చేసి దేవుడు తన యొక్క మార్గంలో నడిపించి అందరినీ ఆనందపచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాము. దేవుడు తన వాక్యమును తన వినికిడిలో దీవించబడినట్లుగా ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి నైనా ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు రక్షణ ఇంటికి వచ్చి ఉన్నదని మీరే స్వయంగా చెప్పారు ప్రభా. లూకా సువార్త 19:9 దేవా, నీతిమంతుడైన మీరు, లోకరక్షుడైన మీరు ఒక పాపి కొరకునైనా వారి ఇంటికి వెళ్ళినైనా వారి పాపములు ఒప్పుకునే రీతిగానైనా ప్రజలు మీరు చేశారు. అందుని బట్టి స్తోత్రాలు దేవా. పాపైన పొట్టి జక్కి ఇంటికి వచ్చారేందని జనులందరూ అనుకుంటుండగా ఆ మాట వినాడు తండ్రి. నిజమే, యేసు ప్రభువు నీతిమంతుడు, రక్షకుడు అని గ్రహించి నీదుట పాపములు ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న వెంటనే ఇతరులను అబ్రాహాము కుమారుడే అన్నాడు. అలాంటి స్థితి ఈ వాక్యం వింటున్నటువంటి వారందరికీ కూడా నైనా వాక్యం చెప్పడానికి నాకును కూడా అలాంటి స్థితి మీరు కలుగు చేసి నీ కృపలో వర్ధల చేసి నీ కొరకు జీవించే భాగ్యమును దయచేయమని యేసు ప్రభువు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.